ఇంద్రకీలాద్రిపై రాజకీయ ఆంక్షలు పెట్టింది పాలక మండలి. రాజకీయ నాయకులు దుర్గమ్మ చెంత పాలిటిక్స్ మాట్లాడకూడదంటూ పాలక మండలి తీర్మానించింది. నేటి నుంచి రాజకీయ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇటీవల జోగి రమేష్ కొండపైన అమ్మవారిని దర్శించుకుని హారతి వెలిగించి రాజకీయాలు మాట్లాడడంపై పాలక మండలి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై రాజకీయ నాయకులకు ఆంక్షలు విధించారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన క్రమంలో కూడా ఎవరు పొలిటికల్గా మాట్లాడదంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రాధాకృష్ణ గారు చైర్మన్. మొత్తం అంటే ఆ ఆంక్షలు విధించగల ప్రధాన కారణం ఓం శ్రీ కనకదుర్గాయ నమః. మరి ఈ ఇంద్రకీలాద్రి మీద వెలిసి ఉన్న మన అమ్మవారు ఆ శక్తి స్వరూపిణి ఆ దుర్గాదేవి సమక్షంలో ఇక్కడికి వచ్చి ఎవరైనా పొలిటికల్ లీడర్స్ ఆమె దర్శనం చేసుకుని ఫ్యాషన్గా పాలిటిక్స్ మారదామంటే చల్లదని చెప్పి మేము పెట్టాము. మేము ట్రస్ట్ బోర్డు తరఫున ఎవరైనా సరే ఇక్కడ ఈ పరిసరాల్లో మాడకూడదు, ట్రాఫిక్ జామ్ చేయకూడదు. ఒక 10 మంది మీడియా మిత్రులు పిలుచుకుని ముందుగా చెప్పుకుని నేను దర్శనానికి వస్తానా, మీరు రండి, నేను అది మాడతాను ఇది మాడతాను అని చెప్పి కింద ఆ రోజున ట్రాఫిక్ అని జామ్ అయిపోయింది. మీకు తెలుసు వారం క్రితం ఏం జరిగింది, ఇక్కడ అన్ని పేపర్లలో వేశారు. మరి పైనుంచి ఆ రోజు చాలా రద్దీగా ఉంది, వాహనాలు బయటికి వెళ్ళాలి, ఆపేసి 15-20 వాహనాలు అడ్డు పెట్టేసి జనాలు పోజేసి ఎవరు కంట్రోల్ చేస్తారు? సడన్గా వచ్చి చేస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా టెంపుల్ వాళ్ళకి సరిగ్గా ఉండదు, పోలీసుకి ఉండదు. ఇక్కడికి ఏదో వచ్చి దర్శనం చేసి వెళ్ళిపోతారు కదా అనుకుంటాం. అందుకోసమే మేము బోర్డు తరఫున ఎవరో కూడా ఇక్కడ పవిత్రమైన ఈ దేవాలయంలో వచ్చి మీరు దర్శనం చేసుకుని వెళ్ళే భక్తులను ఇబ్బంది పెట్టే విధంగా మీరు జామ్ చేసి మీరు పాలిటిక్స్ మారటానికి లేదు అని పెట్టాం. అది అమలు పరుస్తాం. ముందు నుంచి మా వాళ్ళు ఎలర్ట్గా ఉంటారో ఈసారి పెట్టలేం. ఆ వెహికల్స్ అన్నీ కూడా ఇమిడిగా అవసరమైతే డిపార్ట్మెంట్ ద్వారా యాక్షన్ తీసుకోమంటాం. అడ్డుపెట్టిన వెహికల్స్ అన్నీ మొన్న ఆంజనేయ గుడి దగ్గర నుంచి కింద దాకా అడ్డుపెట్టేశారు. మొన్న అటువంటి చేయకూడదు. నిజంగా భక్తి పరులు అయితే, నిజంగా భక్తి ఉంటే ఆ పిచ్చి పనులు టెంపుల్ మీద చేయకూడదని నేను మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. అంటే జోగి రమేష్ కొండపైకి వచ్చారు, ఫ్యామిలీతో దర్శనం చేసుకుని కిందకి వెళ్ళిన తర్వాత హారతి ఇచ్చారు, దాంతోపాటు ప్రమాణం కూడా చేశారు. అంటే ఆ టైంలో పొలిటిక్స్ మాట్లాడి దానికి సంబంధించిన రూల్ తీసుకొచ్చినట్టేనా ఇప్పుడు, లేకపోతే ఏంటి కారణం? అమ్మ మీకు ఆ హారతి ఏంటో తెలుసు. ఆ హారతి చేతిలో పెట్టుకుంది కాదు. అరిచేతిలో పెట్టుకుంటే కాలుద్దుగా. మీరు పెట్టుకుని చూపిస్తారా నాకు? నేను పెట్టుకుని నాకు కాలుద్ది. ఆయన కాళ్ళ అరిచేతిలో పెట్టుకుంటే ఆయన అందుకోసం. ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను మీకు, నేను పాలిటిక్స్ వద్దిక, పేర్లు వద్దు, అటువంటి టెక్నిక్లు చేసి ఎవరో మారడానికి వెళ్ళి చూస్తున్నాం మేము. వన్ సైడ్గా అతను ఏం చేశాడో ఏంటో అందరికీ తెలుసు, సమాధానం తెలుసు. వ్యవహారం ఇక్కడికి వచ్చి చేయటం ఇవన్నీ కూడా పద్ధతి కాదు. మీరు ఎక్కడన్నా రోడ్ల మీద ఇంకెక్కడైనా పెట్టుకోండి మీటింగు, అదే చెబుతున్నాం అప్పుడు కూడా. అందుకని నాకు అటువంటి వాళ్ళ పేర్లు ఉచ్చరించడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ టెంపుల్లో ఉన్న పైగా నేను అది. అంటే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నాను సార్? ఏ రాజకీయ పార్టీ అయినా అమ్మ, ఈ పార్టీ ఆ పార్టీ కాదని చెప్పేది. ఇది పవిత్రమైన దేవాలయం. ఇక్కడ రాజకీయాలు మాట్లాడొద్దు, రాజకీయాలు చేయొద్దు అని నేను కోరుకుంటున్నాను. నేను అందరినీ అది దేవాలయాల్లో మాకు మన గవర్నర్ సీఎం గారు చెప్పింది ఒకటే మాట, ఇక్కడ భక్తుల కోసం మీరు ఏ ఇబ్బంది లేకుండా చేయండి ఏర్పాట్లు. భక్తులే మనకు విఐపీలు, భక్తులే మనకన్నీ, వాళ్ళ జాగ్రత్త చూసుకోండి. అంతా కలిసి డిపార్ట్మెంట్ అంతా మొత్తం అందరూ కూడా కలిసి కట్టుకోండి, సిబ్బందితో కలుపుకొని అని నాకు చెప్పారు. ఆ రోజున నాకు మరి చైర్మన్ నేను అనౌన్స్ చేసిన రోజు నేను కనిపిస్తానికి వెళ్ళే రోజున అని కలిసి చేసుకోమన్నారు. కలిసి చేసుకోమని భక్తుల్ని చాలా జాగ్రత్తగా ఎక్కడెక్కడి నుంచి దూర ప్రాంతాలు వస్తున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మీకు తెలుసు, ఇంత ముందు మీద తండోపతండలకు వస్తున్నారు ప్రతిరోజు. ఇవాళ దసరా ఉత్సవాల్లో సంగతి మీకు తెలుసు ఎలా జరిగిందో. మామూలు రోజుల్లో కూడా ఫ్రైడే, సాటర్డే, సండే జామ్ అయిపోతుంది, అంతమంది వస్తున్నారు. మరి వాళ్ళందరి కోసమే ముందు ఈ టెంపుల్ రోజువారీ 1,00,000 వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్లో. ఇది పార్కింగ్ కానీ మన క్యూ కాంప్లెక్స్ కానీ ఏర్పాటు చేసుకుంటే రోజువారీ 1,00,000 అంటే ఆలోచించుకుని ఎంత పెద్ద టెంపుల్ అవుతుందో ఇది. మరి ఆమెకు అంతమంది భక్తులు ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. దాని మీద చాలా ఏర్పాట్లు చేయాలి, చాలా మార్పులు చేయాలి, చాలా ప్లానింగ్ ఉంది గవర్నమెంట్కి. అది మళ్ళీ కూడా నేను డిస్కస్ చేస్తాను గవర్నమెంట్తో, మా ఎండోమెంట్స్ మినిస్టర్తో, మా ముఖ్యమంత్రి గారితో చేసి దీని మీద ఏర్పాట్లు చేస్తాం. ఈలోపు కూడా మీకు తెలుసు మేము మరి మా మండల మీటింగ్లో మేము చెప్పాం అంతా కూడా, మా ట్రస్ట్ బోర్డు మీటింగ్లో. మరి అన్ని చోట్ల బోర్డులు కావాలి, కుంకుమ పూజ కానీ, శివాలయం కానీ, లిఫ్ట్ కానీ, అన్ని చోట్ల వీలుగా వాష్రూమ్స్ కానీ, భక్తులు ఎవరిని అడగకుండా
ఏరో మార్క్తో కనిపించాలని చెప్పి పెట్టాం, అది చేయిస్తాం. అట్లాగే రేపు మా ముందు ఉంది భవానీ దీక్ష విరమణ, మరి 11 నుంచి మరి 15 వరకు నెక్స్ట్ మంత్, దానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం. మళ్ళీ దసరా మహిళనే భారీ ఎత్తున కింద నుంచి క్యూ కాంప్లెక్స్, వెయిటింగ్ హాల్స్, మరి అక్కడ అంతా కూడా వాళ్ళకి వాష్రూమ్స్ కింద, మరి దుర్గాఘాట్లో మరి స్నానం చేస్తానికి జల్లు వర్షానికి చేస్తానికి ఏ ఇబ్బంది లేకుండా నదిలోకి వెళ్ళనీయకుండా జాగ్రత్తగా వాళ్ళకి ఎన్నో ఏర్పాట్లు చేయాలి. లక్షల్లో వస్తారు రేపు. అలాగే మరి కలిసి జీవితం ఉంది డిసెంబర్ 4వ తారీఖు నాడు, అది కూడా భారీగా. మరి మీకు తెలుసు అక్కడ మన ఊరసెడ్డి ఏడు దగ్గర నుంచి ఆ శివాలయం దగ్గర నుంచి బందర్ రోడ్డు మీదకి వచ్చి వేల మంది వచ్చి దీపాలతో ఆమెకు ఆ కలిసి చూసి ఇస్తానికి వస్తారు వాళ్ళు. మరి అక్కడ అన్ని కింద ఏర్పాట్లు, వాళ్ళంతా వచ్చి ఆ జ్యోతి అక్కడ పెడతారు వాళ్ళు అందరు కూడా. వాళ్ళకు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాం. అంతా పోలీస్ సిబ్బందితో మాడుతున్నాం. అతి త్వరలోనే పోలీస్ కమిషనర్, కలెక్టర్ గారు, మున్సిపల్ అందరితో మీటింగ్ అయిపోతాం అతి త్వరలోనే. ఏసీ నెంబర్ 1గా రేపు భవానీ దీక్ష విరమణలో ఎన్ని లక్షల మంది వచ్చినా సరే సుమారుగా 25 లక్షల లడ్డూకు ప్లాన్ చేస్తున్నాం. వచ్చేపాటికి నెంబర్ 1గా ఉండాలని, మళ్ళీ ఇదే దసరా ఉత్సవాలు ఎలా చేశామో అలాగే ఉండాలని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా చాలా బాగా చేశారు, కట్టుదిట్టంగా తెలియాలని మేము ఏర్పాట్లు అన్నీ కూడా జాగ్రత్త చేసుకుంటున్నాం. రైట్. ఇది ఏదైతే రాజకీయ నాయకులు అమ్మవారి దర్శనానికి వచ్చే క్రమంలో కూడా ఎవరు పాలిటిక్స్ మాట్లాడకూడదు. అమ్మవారి దర్శనానికి వచ్చిన క్రమంలో కిందకి వెళ్ళేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరికి ఒకటే అప్పీల్ చేస్తున్నారు, కొండపైన పాలిటిక్స్ అనేది ఉండకూడదు అంటూ కూడా చైర్మన్ రాధాకృష్ణ అయితే చెప్తున్నారు. ఇప్పుడు సాయితో నరసింహ, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి.